వచ్చేసాడు రా. ఇదేమో దొండకాయలు కట్ చేసండి, లోపల మసాలా పెట్టండి, మనకి కొబ్బరి పొడి కంది పొడి అన్ని వేస్తారు, అవన్నీ వేసి ఉడితే అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. అయ్యి బాబు చెప్తున్న నోరు ఊరిపోతుందండి. ఏది వండుదామండి ఫస్ట్? చాలా కూరలు తెచ్చావే, ఏది నీకు బాగా వండుతాం కుదిరితే దాన్ని వండేసుకోమ్మ. అది కదా అత్తగండి, మీరు తెచ్చుకోనికి ఇష్టమైన కూరలు అంటేని మీరు వండుతారనుకుంటున్నానండి. మీరు వండరండి? నాకేం వచ్చమ్మా, నాకేమీ రావు. నాకు ఆ ముద్దపప్పు ఒకటే వచ్చు, కావాలంటే అది వండి పెడతాను. పప్పు అండి, దండం అండి బాబు మీకు. ఆ ముద్దపప్పు మాత్రం వండకండి. నేనే ఏదో కింద మీద పడి ఆ బీరకాయ పచ్చళ్ళు వండుతానండి. అందరం కలిసి బాగా తిందామండి. వండుకో మరి అట్టయితే. అయ్య బాబోయ్, మూట అట్టుకొచ్చింది రైలు. ఈ మూట అంతా ఏనాడు కొనుస్తాను, ఈ కొండంతా ఏనాటికి తరుగుతుంది. ఇంకా పెద్ద ఏదో అత్తగారిని తొండించేద్దామని గుట్టడాకంగానే ఇన్నట్టుకొచ్చేసాను. ఇదంతా ఏనాటికి చెక్కాలి, ఎప్పుడు తీయాలి తొక్క. అమ్మో, ఇంత కూర వండేటప్పటికి నడుమడిపోయి అసలు బుద్ధికి లెగుతానా నేను? ఎవడు చెప్పాడో కానీ ఆడతా పాడతా పని చేస్తుంటే అలుపు ఏమి ఉండదని ఎవరికి ఉండదురా సలుపు. ఆ పాట పాడేవాడికి ఎప్పుడన్నా అసలు పని చేసిన ముఖమేనా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పని చేసుకుంటే సలుపు ఉండదంట. అమ్మయ్య, ఏంటి అన్ని తొక్కలు ఎత్తే ఎంత అయిందా ఇది? అయ్య బాబోయ్, ఇంకా నా ఇంట్లో 10 మంది ఉండవాలంటే పచ్చిరీలు ఇంకా అడి పని అయిపోద్ది. ఇంకా అమ్మాయి అయ్య బాబోయ్, కొంప చేస్తుంది. ఎంత కొంపొస్తుందండి ఇది. తిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. అది ఏ సినిమాలో వెంకటేష్ అన్నట్టు పాలు తాగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ పేడ ఎత్తేటప్పుడు సిరగ్గా ఉంటుంది అంటాడు చూడు, అలా ఉందనే పని. తింటుంటే భలేగా ఉంటుంది రొయ్యలు. అత్తయ్య గారు వచ్చి ఇప్పుడు అయ్యిందా వంట అంటది. అమ్మయ్య, కూర వేసేస్తాను ఇంకా. అమ్మోయ్, వండి నీరసం వచ్చేస్తుంది నాకు.